370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ ప్రజలకు మన దేశం పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందన్నారు మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్. పహల్గాంలో టూరిస్టుల మీద జరిగిన దాడి వెనుక కుట్రకోణం దాగుందన్నారు. ఉగ్రదాడికి ప్రతిదాడిగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. భారత్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్న మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. లోని పహల్గాంలో ఉగ్రదాడిలో భాగంగా దాదాపు 26 మంది అమాయకులు చనిపోయిన పరిస్థితి. అయితే ఈ 26 మందిని కూడా నలుగురే ఉగ్రవాదులు దాడి చేసి చంపేసిన పరిస్థితి. అయితే ఈ ఉగ్రవాదులు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా రెక్కీ చేసి మరి తర్వాత దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎన్ఐఏ బృందం కూడా దీన్ని దర్యాప్తు చేసి నిర్ధారించిన పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు తప్పించుకున్న తర్వాత కూడా అదే జమ్మూ కాశ్మీర్లో బస చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు కొన్ని వివరాలు అయితే తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి అసలు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడి జీవన విధానం ప్రజలకు సంబంధించి ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా పనిచేసిన మాజీ డీజీపీ ప్రస్తుతం మనతో పాటు కె రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. 370 రద్దు, అక్కడ 370కి బిఫోర్ ఎలా ఉంది, 370 రద్దు తర్వాత ఎలా ఉంది, అంటే దానికి సంబంధించి అక్కడ మార్పులు ఏమన్నా జరిగాయా సార్? అంటే యువతలో మార్పు రావడం కావచ్చు, దీనికి సంబంధించి మీరు అన్నట్టు భావజాలం అనేది తగ్గిందా, దాని మీద మీరేం మాట్లాడారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఒక ఇన్విజిబుల్ వాల్ కనపడని ఒక గోడ, ఒక మైండ్ సెట్. మేము సపరేటు, భారతదేశం నుంచి మాకు అన్నీ ఉంటాయి కానీ మాకు భారతదేశంతో ఏ విధమైన ఇది లేదు. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా, వీఆర్ సెపరేట్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేది మైండ్లో. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ యాక్చువల్ ఇంటిగ్రేషన్, నౌ ఫిజికల్ ఇంటిగ్రేషన్ త్రూ రైల్ రూట్ బై అబ్రోగేటింగ్ ఆర్టికల్ 370, సెండింగ్ ఏ క్లియర్ మెసేజ్ టు ది పీపుల్, ప్లస్ సమ్ డెవలప్మెంటల్ వర్క్స్ కాకుండా కాన్స్టిట్యూషనల్ చేంజ్తో పాటు ఎంపవరింగ్ ది పీపుల్, కామన్ మ్యాన్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73, 74 అప్లికబుల్ చేయలేదు అప్పుడు వాళ్ళు జేఎండ్కేలో. అంటే ఇది పంచాయతీరాజ్ సిస్టమ్, 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ మన దగ్గర ఉంది కదా, విలేజ్ పంచాయత్, జిల్లా పరిషత్, ఇవన్నీ ఈ సిస్టమ్స్ జమ్మూ కాశ్మీర్లో లేవు. సో అబ్రిగేషన్ తర్వాత ఈ పంచాయత్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి. దాంతోనే కామన్ మ్యాన్ ఫీల్స్ ఎంపవర్డ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి అన్ని చోట్ల. సో దేర్ ఇస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ అట్ ఎవ్రీ లెవెల్. ఇవి చూస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా పాపులేషన్లో 50% స్త్రీలు ఉన్నారు. అక్కడ స్త్రీలకి బయట పెళ్లి చేసుకుంటే ఎనీ కాశ్మీరీ, జమ్మూ కాశ్మీర్ నుంచి ఎనీ గర్ల్, అమ్మాయి బయట పెళ్లి చేసుకుంటే ఆస్తిలో హక్కు పోద్ది. అంటే నాన్ స్టేట్ సబ్జెక్ట్ని వివాహం చేసుకుంటే ఆస్తిలో హక్కు రాదు. సో అదొక మేజర్ డెవలప్మెంట్. అది దాన్ని వెళ్ళిపోయింది, అది రిస్టోర్ అయిపోయింది అది. సో కాబట్టి ఒక విధంగా చూస్తే ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ రావడం మొదలైంది. స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది, స్టోన్ పెల్టింగ్ అంతా. స్కూల్స్ రెగ్యులర్గా నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున యాత్రికులు, టూరిస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్చువల్లీ టూరిజం ఇస్ అన్ ఇండస్ట్రీ ఇన్ జేఎండ్కే. పెద్ద ఎత్తున టూరిస్టులు జేఎండ్కేకి వెళ్తున్నారు. ఇప్పుడు టూరిస్టులని అటాక్ చేయటం, బైసర్ అనే ప్లేస్ పహల్గాంలో ఇంత పెద్ద ఎత్తున టూరిస్టులు రావడం అనేది ఇది ఒక నార్మల్సీకి ఒక చిహ్నము, నార్మల్సీకి ఒక ఇండికేషన్. ఇది నార్మల్సీ వచ్చింది అంటే పాకిస్తాన్ యొక్క నెరేటివ్ మారిపోతుంది. ఇది పాకిస్తాన్ యొక్క కాన్సెప్ట్కి విరుద్ధం. ఇంతకాలం మాతో ఉన్నారు ఏంటిది, ఇది డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, భారతదేశం డెవలప్మెంట్ చేస్తూ ఉంది, ఇట్స్ సెక్యులర్ కంట్రీ. లేకుంటే అక్కడి నుంచి పాకిస్తాన్లో టెర్రరిస్టులకి బ్రెయిన్ వాష్ చేస్తారు. కాశ్మీర్లో అసలు సెక్యులరిజం లేదు, అక్కడంతా హ్యూమన్ రైట్ వయలేషన్స్, అనుసతొకబడుతున్నారు ప్రజలని చెప్పి వాళ్ళని నూరి పోసి పంపించి ఇచ్చేస్తారు. ఈ యొక్క టూరిజం రావడం, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం, ఈ లాట్ ఆఫ్ ఏమంటారు ట్రైన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇదంతా చూసి పాకిస్తాన్ అది ఒక డెస్పరేట్ యాక్ట్ కింద ఇంకా ఏమి చేతగాక నిహత్తా టూరిస్టులని తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి రిలీజన్ అడిగి మరీ వాళ్ళని కాల్చారు.
అయితే దీని వెనుక పెద్ద పెద్ద ప్లాన్ ఉంది. ఇది ఓవర్ నైట్ కాలేదు, ఉత్తగేదో నలుగురు పోయి చంపలేదు. పాకిస్తాన్లో ఇంటర్నల్ సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఒక విధంగా చూస్తే వాళ్ళ ఎకానమీ కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది. లిటరలీ ఇట్స్ కొలాప్సింగ్. పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ స్టేట్. ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ జరిగినా కూడా దాని లింకు డొంక తీగ దాగితే డొంక కదిలినట్టు దాని లింకు పాకిస్తాన్లోకి వెళ్తా ఉంది. ప్లస్ బలూచిస్తాన్లో పాకిస్తాన్ చాలా దెబ్బతింది. పాకిస్తానీ ఆర్మీ జనరలీ, పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓన్లీ ది పాకిస్తానీ ఆర్మీ. అక్కడున్న ఏ ప్రభుత్వం కూడా డెమోక్రటికల్లీ సో కాల్డ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అవన్నీ పప్పెట్ గవర్నమెంట్స్ ముందు నుంచి కూడా. పాకిస్తానీ ఆర్మీ ఎవరినైతే ప్రైమ్ మినిస్టర్గా డిసైడ్ చేస్తారో వాళ్ళే ఉంటారు. ఇప్పటికీ మీరు చూస్తే వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు. ఇంకొక ప్రైమ్ మినిస్టర్ బుట్టోని ఉరితీశారు వాళ్ళు, రైట్? సో బెలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ పెద్ద దెబ్బలు తింటూ ఉంది. ఈ మధ్య మొత్తం ట్రైనే హైజాక్ అయింది బెలూచిస్తాన్లో వాళ్ళు. అదేవిధంగా లాహోర్లో కూడా మీరు చూస్తే పాకిస్తానీ ఆర్మీ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆర్మీ కోర్ కమాండెంట్ మీద ప్రజలు దాడి చేశారు. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. ఆ క్రెడిబిలిటీని బిల్డప్ చేసుకోవడం కోసం ఎకనామిక్ సిట్యువేషన్ వాటి నుంచి పబ్లిక్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఏదో ఒకటి చేసి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేద్దామని చెప్పి, అది కూడా ఎప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు చేశారు. ఇదే విధంగా 2000లో కూడా ఇండియాకి బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇదే విధంగా వాళ్ళు చేసి ఒక 35 మంది లోకల్ 6ని సర్దార్స్ని ఐడెంటిఫై చేసి చెట్టి సింగ్పూర్ అనే ప్లేస్, అది కూడా ఇదే అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో వస్తుంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కాల్ చంపారు వాళ్ళని. కాకపోతే ఇప్పుడు చంపింది టూరిస్టుల్ని, అప్పుడు చంపింది అక్కడ లోకల్స్ని. సో ఇది చేసి పాకిస్తాన్ ఒక విధంగా ఏమంటారంటే కమ్యూనల్ క్లాషెస్ చేయించి భారతదేశంలో కూడా అల్లకల్లోలం చేద్దామని చెప్పి ప్రయత్నం చేసింది. అయితే పాకిస్తాన్ యొక్క అసెస్మెంట్కి ఎగెనిస్ట్గా పోయింది. ఇది వాళ్ళు అనుకున్న విధంగా జరగలేదు. వాళ్ళ యొక్క ప్లాన్ ఏమిటంటే ఇది జరగగానే కశ్మీర్స్ అందరూ కూడా ఇంకా ఎగెనిస్ట్ అయిపోతారు, హిందుస్థాన్కి ఎగెనిస్ట్ కావాలి, మాకు సపోర్ట్ వస్తారంటున్నారు. జరిగింది రివర్సు. అక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి ఎగెనిస్ట్ అయిపోయారు. ఫారెస్ట్లో ఎంత థిక్ ఫారెస్ట్ అంటే మనం ఇట్ విల్ టేక్ టైం, వీ విల్ గెట్ దెమ్. వాళ్ళు దొరకరు అని కాదు. 89, 90లో వేల మందిలో వచ్చేవాళ్ళు టెర్రరిస్టులు అక్కడి నుంచి ట్రైన్డ్. అండ్ ఎన్కౌంటర్స్లో వాళ్ళని చంపేవాళ్ళం, పోయేవాళ్ళు. వీళ్ళు కూడా ఎక్కడికి పోరు, దొరుకుతారు. కాకపోతే కేవ్స్ ఉన్నాయి అక్కడ, ఫారెస్టెడ్ ఏరియా. మనం కూడా మన క్యాజువాలిటీ కాకుండా చూసుకోవాలి కేర్ఫుల్గా. వీ హావ్ టు ఎన్ష్యూర్ అన్నెసరీ క్యాజువాలిటీ కాకుండా వాడు హైట్స్లో నుంచి ఫైర్ చేస్తే మన ఫోర్సెస్ కెన్ సఫర్ క్యాజువాలిటీస్. సో అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని కేర్ఫుల్గా ఒక నలుగురు, అంత పెద్ద ఫారెస్ట్ ఏరియాలో హండ్రెడ్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ వెతకడం కష్టం. వాడికి టైం దొరికింది, కాల్ చేసి పారిపోవడానికి 2-3 గంటల సమయం దొరికింది. సెక్యూరిటీ ఫోర్సెస్కి ఆపరేట్ చేయడానికి ఆ విధంగా ఆపరేట్ చేయరు. సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళకి చాలా SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. దాని ప్రకారం చూసి మళ్ళీ కొన్నిసార్లు ఎక్కువ ఫోర్సెస్ పోయినా కూడా ఫ్రెండ్లీ ఫైర్, మన వాళ్ళే 4 చోట్ల నుంచి వచ్చినా కూడా మన ఫైరింగ్లో కూడా మనకేం జరగకుండా, డ్యామేజ్ జరగకుండా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటి కానీ టెక్నికల్ ఇంటి కానీ అన్ని రకాలుగా యూజ్ చేసి వాళ్ళు పట్టుకుంటారు. తప్పకుండా వాళ్ళు పట్టుకుంటారు లేదా చంపబడతారు. తప్పించుకొని ఎక్కడికి పోలేరు వాళ్ళు. సార్, ఇప్పుడు POK విషయానికి వస్తే నిన్న మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, POK నుంచి ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేపిస్తున్న పరిస్థితి అక్కడ ప్రజల్ని, అధికారులు. సో ఇప్పుడు యుద్ధం ఒకవేళ జరిగితే మొదటిగా అక్కడ నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్న పరిస్థితి. ఒకవేళ యుద్ధం జరిగిన తర్వాత POK మన ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉందా? నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, NSA అందరూ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, ఫ్రీ హ్యాండ్ మీకు, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అది మీ డెసిషన్ మీకు వదిలిపెడతాం,
యూ కెన్ గో హెడ్. పాకిస్తాన్లో ఎంతోమంది గ్లోబల్ టెర్రరిస్టులు అందరూ పాకిస్తాన్లో ఉన్నారు. ఎన్నో టార్గెట్స్ అక్కడ దొరుకుతాయి మనకి, మిలిటరీ టార్గెట్ అనుకోండి, లేదా ఏ విధమైన టెర్రరిస్ట్ టార్గెట్స్ ఆర్ ఇంకొక విధంగా. అయితే వీ హ్యావ్ టు ఇంపోజ్ ఎ కాస్ట్ ఆన్ పాకిస్తాన్, వెరీ డిటరెంట్ కాస్ట్, పెన్యూటివ్ కాస్ట్ వాళ్ళు చేసిన వాటికి, సో దట్ మళ్ళీ ఇటువంటి వాటికి వాళ్ళు పాల్పడకుండా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండేటట్టు ఫర్ ఎఫెక్ట్. ఇట్ కెన్ బి వన్ యాక్షన్, ఇట్ కెన్ బి మల్టిపుల్ యాక్షన్స్, ఇట్ కెన్ బి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కంటిన్యూస్లీ. సో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, అది మీరు యాక్షన్ తీసుకోండి అని. అటువంటప్పుడు ఫోర్సెస్ ఈ యొక్క పరిణామాలు, మనం వాళ్ళని ఎక్కడ అటాక్ చేస్తాం, దానివల్ల పరిణామం ఏమిటి, ఇవన్నీ కూడా ఫోర్సెస్ ఒక గణనలోకి తీసుకుంటుంది. యుద్ధం అంటే మాత్రం దే విల్ బి డ్యామేజ్. అయితే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద డ్యామేజ్, ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అది. అయితే ఎక్కడ మనం మినిమైజ్ చేయగలం అనేది చూసి ఒక అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకొని ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. అంతేగాని డ్యామేజ్ జరుగుద్ది కాబట్టి మేము యుద్ధం చేయమని చెప్పి మనం ఫోర్సెస్ కూర్చోవు. సో దానికి అదే విధంగా నేషనల్ లీడర్షిప్ కూడా తయారై ఉంది. దేశంలో, కంట్రీలో మన అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి. వీ షుడ్ స్టాండ్ బై ద గవర్నమెంట్ అండ్ సపోర్ట్ వాట్ ఎవర్ యాక్షన్ గవర్నమెంట్ టేక్స్. సో మొత్తానికైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోనే ఒక ప్లేస్లో ఉన్నట్టుగా కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతారని చెప్పేసి రాజేంద్ర కుమార్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.